తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మనము ప్రసంగి గ్రంథాన్ని ఇంకా ముగింపు దశలోకి వచ్చి ఉన్నాం. చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే చాలామంది ప్రారంభిస్తారు కానీ ముగించలేని పరిస్థితి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి అర్థమైన విధంగా మనకున్న దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా ఈ యొక్క అధ్యాయాన్ని వివరించడము, దానిని మీరు గ్రహించడము అనేది చాలా సంతోషమైన విషయం. దేవుని చిత్తం అయితే మరి దీని మీద కూడా ఒక పరీక్ష అనేది నిర్వహింపబడుతుంది. పోయినసారి 17 మందికి ఇస్తే తిరిగి 6 ఇచ్చారు. మరి ఈసారి ఎంతమంది రాస్తారు అనేది పరిశీలన చేద్దాం. అయితే పరీక్ష రాసినప్పుడల్లా కూడా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనం సరిగా బైబిల్ని చదవలేకపోతున్నాం, సరిగా ప్రశ్నలకి ఆన్సర్లు అనేది రాయలేకపోతున్నాం అనేది మనం గ్రహించవలసిన పరిస్థితి. పోయినసారి 318 ప్రశ్నలు ఇస్తే ఇంచుమించుగా ఒకరికి 300 మార్కులు, ఒకరికి 260, 250 వచ్చాయి. మిగతా వాళ్ళందరూ కూడా 60, 70, 50 మార్కులు వచ్చిన పరిస్థితులు. దీనిని బట్టి మనము కాసేపు అర్థం చేసుకోవాల్సిన విషయము, మనము బైబిల్ జ్ఞానంలో చాలా వెనకపడి ఉన్నాం. అయితే చాలా కాలం నుంచి మనం వస్తున్నాం కానీ బైబిల్ జ్ఞానంలో వెనకబడి ఉన్నాం. అది మన ఆత్మ సంబంధమైన జీవితాలకే కానీ మన భౌతికపరమైన జీవితాలకే కానీ అంత ప్రయోజనమైనది కాదు. కాబట్టి ఈసారి పెట్టబోతున్న ఎగ్జామ్లో వీలైతే చదవగలిగిన వాళ్ళందరూ లేదా చదువు వచ్చిన వాళ్ళందరూ, రాయగలిగిన వాళ్ళందరూ కూడా పరీక్ష రాయడానికి ప్రయత్నం చేయండి. మరి 12 అధ్యాయాలు నేను వినలేదు కదా అని మీరు అనుకోవద్దు. చదవడానికి గ్రంథం ఉంది. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పిన 12 అధ్యాయాలు కూడా ఏమయ్యాయంటే రికార్డ్ చేయబడ్డాయి యూట్యూబ్లో. ఒకవేళ వాటిని వినగలిగినట్లయితే మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎంతమంది 11వ అధ్యాయాన్ని చదువుకుని వచ్చారు? మనం పోయినసారి అనుకున్నాం కదా, వచ్చే వారం ఖచ్చితంగా ఏ అధ్యాయం చెప్పుకుంటామని, 11. మరి ఎంతమంది చదువుకుని వచ్చారు? అయితే ఇటువంటి ప్రవర్తన అనేది మీ ఆత్మ సంబంధమైన జీవితాలను మరింతగా నాశనం చేసే పరిస్థితి. మనం ఏమనుకుంటున్నామంటే ఆదివారం ఆరాధనకు వచ్చి క్రైస్తవులమని వాస్తవానికి చాలా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితులు కానీ, మన ప్రవర్తనలో కానీ, మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కానీ క్రైస్తవ్యం అనేది శూన్యంగా కనపడుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యం అంటేనే ఏంటంటే బైబిల్ ధ్యానించడము లేదా ప్రార్థన చేయడం. మరి ఈ 2 కార్యక్రమాలు బలహీనంగా మనలో ఉన్నాయి అంటే వాస్తవానికి మనం ప్రార్థనకి రావడం అనేదే ఒక రకంగా శుద్ధ దండగా అంటారు కదా, అనేది మనం నిజానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు. కాబట్టి ఈసారి అలాగ కాకుండా నేర్చుకునే వాక్యాన్ని ముందుగా మీరు చదువుకొచ్చినట్లయితే బాగా అర్థం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, ఈరోజు మనము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఎవరికైనా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం ఏం చెప్పబడిందో గుర్తుందా? జ్ఞానం గురించి, ఇంకా మూర్ఖత్వం గురించి. మూర్ఖత్వము అంటే ఏంటి? మూర్ఖత్వము చెప్పినా వినకపోవడం. అంటే వచ్చే వారము 11వ అధ్యాయం చదువుకుని రండి అని మనం చెప్పుకున్నాం కదా. మరి చదవని వాళ్ళందరం మనం ఏమవుతామని బైబిల్ ప్రకారంగా అయితే వాస్తవానికి కొన్ని మన నిజాలు మనం ఒప్పుకోవాలి. మన నిజాలు మనం ఒప్పుకోలేదనుకోండి, మనం ఏమవుతామంటే చివరికి నాశనానికి పాత్రలం అవుతాం. అయితే ప్రియులారా, ఈరోజు ప్రసంగి గ్రంథమేమో మూర్ఖులుగా ఉండొద్దని ఎంతగానో గొంతు చించుకుని అది చెప్తుంది.
అది చదివిన మేము కూడా గొంతు చించుకుని అవి చెప్తున్నాం, కానీ వినిన జనాలు మాత్రం దేన్ని విడిచిపెట్టట్లా? మూర్ఖత్వాన్ని అయితే విడిచిపెట్టని పరిస్థితులు. అంటే దేవుని వాక్యాన్ని జనులు ఎలా తీసుకుంటున్నారంటే చాలా తేలికగా తీసుకుంటున్నారు. నేను కూడా ఒక విషయాన్ని చెప్పి కొంచెం ముందుకు వెళతా. 2019 కరోనా చైనాలో వచ్చినప్పుడు వాళ్ళు చాలా తేలికగా తీసుకున్నారు. అది భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా తేలికగా తీసుకున్నారు. దానిని ఎప్పుడైతే సీరియస్గా తీసుకున్నారంటే అనేకులు చచ్చిపోతున్నప్పుడు దానిని చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్నెస్ ఎప్పుడు అర్థమవుతుంది మనిషికి? ఎప్పుడైనా ఈరోజు నిజంగా మన జీవితం మన చేయి దాటి వెళ్ళిపోతుంది. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీవు నీ కంట్రోల్లో లేవు, లేదా నువ్వు వాక్యము యొక్క ఆధీనంలో లేవు. మరి నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావంటే, 1 యోహాను రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడనమాట. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కావు. తండ్రి దగ్గర నుంచి రాని వాటి మీద మనము దృష్టి నిలిపి వాక్యానికి వేరుగా మనం ఉంటూ ఈ లోకము యొక్క చేతుల్లోకి మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈ 11వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, ప్రసంగికి కూడా తెలుసు, సొలొమోనుకి కూడా తెలుసు. వాస్తవానికి మనుషులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, కుక్కతోక ఎంత సరి చేయాలనుకున్న ఏమైద్దంట, అలాగే పందితోలుని ఎంత ఉతికినా ఎలా ఉండిద్దంట. అయితే ఇవన్నీ మనకు తెలుసు. అలాగే మనిషి గుణం కూడా ఎలాంటిది అంటే, ఎంత చెప్పినా వినగలుగుతాడు, కానీ వినింది గ్రహించడానికి తను సామర్థ్యత సరిపోవట్ల. అందుకే దేవుడు పేతురు గారు ఏం చెప్పారంటే, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండండి. మనం ఎందుకు మారలేకపోతున్నామంటే, మూర్ఖులైన వక్ర జనాలతో మనం సహవాసము చేసినప్పుడు, మీకు పోయిన వారము 10వ అధ్యాయంలో ఒక విషయం చెప్పా చూడండి, అది చూసుకుని ముందుకు వెళదాం. 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఈరోజు అక్కడ ఏం చెప్తున్నాడంటే, సుగంధ తైలములో, మంచి పరిమళాన్ని ఇచ్చే తైలములో ఈగలు వచ్చి పడి చచ్చిపోతే ఆ తైలం ఏ వాసన వచ్చిందంట? అలాగే ఈరోజు కూడా మన జీవితాలు చెడు వాసన కొట్టడానికి ఏంటి అంటే, మనం ఎంత వాక్యము వింటున్నా కూడా తిరిగి మనము దానిని విడిచి లోకంలోకి వెళ్ళడమే మన జీవితాలు పాడైపోవడానికి గల ప్రాథమిక కారణం. అయితే చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము ఏం తెలియజేస్తుందంటే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 11వ అధ్యాయము 12వ అధ్యాయము ముఖ్య సారాంశం ఏమిటంటే, తేలిన ఫలితార్థం ఏమిటి అంటే రిజల్ట్. అంటే 10వ అధ్యాయం వరకు ఏం చెప్పాడంటే, మనుషుల ప్రవర్తనలు చెప్పాడు, సృష్టి యొక్క పరిస్థితులు చెప్పాడు, నేను చేసిన తప్పులను చెప్పాడు, ఏది విలువైనది ఏది విలువ కానిది, దేని మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెట్టకూడదు. మన జీవితంలో మనము జ్ఞానవంతులమైతే పెద్దలకు, దేవుడికి, అధికారులకు లోబడతాం. మన జీవితంలో మనం జ్ఞానవంతులమైతే వెర్రితనాన్ని ఏం చేస్తామంట, విడిచిపెడతాం అనే విషయాలు చెప్పాడు. చెప్పిన తరువాత రిజల్ట్ అంటే తేలిన ఫలితార్థం ఏమిటి అంటే, అక్కడ 4 పాయింట్లు చెప్తున్నాడు. మొదటి పాయింట్ ఏమిటంటే, 11వ అధ్యాయము 1 నుంచి 6 వరకు దేవుని పైన నమ్మకం ఉంచడం. ఈ సృష్టిలో మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. తర్వాత 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని మీద నమ్మకం ఉంచిన తర్వాత దేనిని బట్టి ఆనందించాలంటే దేవునిని బట్టే ఆనందించాలి. అదేంటండి, కీర్తనలు 127వ అధ్యాయంలో నీ భర్తను బట్టి నీ బిడ్డలను బట్టి ఆనందించమన్నాడుగా అంటే ఆ భర్త ఇచ్చింది ఎవరని నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ బిడ్డలను ఇచ్చింది ఎవరని అర్థం చేసుకోవాలి. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళ జీవితంలో ఏది పొందినా కూడా అది ఎవరి ద్వారా వచ్చిందని అనుకుంటారంట, దేవుడి ద్వారా వచ్చింది అని అనుకుంటారు. చివరికి శ్రమలు కూడా, యోబుకి శ్రమలు వస్తాయి.
ఏమంటాడు యోబు? దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా పోతుంది. అంటే ఇదంతా కూడా వ్యర్థమైన మాయా జీవితము, అబద్ధమైన జీవితం అని ఎవరికి అర్థమైంది? యోబుకి అర్థమై ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేనిని బట్టేనా ఆయన ఏం చేశాడు? ఆనందించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత మూడో పాయింట్, నీ యవ్వన కాలములో దేవుని స్మరణకు తెచ్చుకొను. అంటే నువ్వు దేవునిని నమ్ముకోవాలన్నా, నువ్వు దేవుని యందు ఆనందించాలి అన్నా, నువ్వు దానిని ఎప్పుడు నేర్చుకోవాలి? లోకల్లో కూడా చాలా ప్రాథమికమైన విషయం ఏమిటంటే, మ్రొక్కై వంగనది మ్రానే వంగదని చెప్తాం. ఎందుకు అంటే ఈరోజు నిజంగా మనం కూడా మొక్క స్థితి దాటి మ్రానులుగా మారిపోయాం. మ్రానులుగా మారిపోయాం కాబట్టి చెప్పబడుతున్న వాక్యము మన చెవుల దాకా వెళ్తుంది. మన హృదయాలను అవి ఏం చేయలేకపోతుంది? తాకలేకపోతుంది, దానిని మార్చలేకపోతుంది. అంటే నువ్వు మొండి బారిపోయిన హృదయాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు ఒక్కోసారి వాక్యం చెప్తే బాధపడవలసిన వాళ్ళు కూడా వాక్యాన్ని బట్టి నవ్వుకునేవారుగా కూడా ఉంటూ ఉంటారు. అంటే ఎప్పుడైనా చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వగలమా మనం? ఎందుకు నవ్వలేము? మనకి నవ్వు వచ్చినా కూడా నవ్వలేం. అలాగే ఈ జీవితంలో మనం ఎలాగైపోయామంటే, ప్రసంగాలలో జీవితాన్ని నేర్చుకోవాల్సిందికే బదులుగా ప్రసంగాలను చూసి హర్షించేవారిగాను, ప్రసంగాలను చూసి బాగా చెప్పారు అనుకునే వాళ్ళగా ఉండిపోయాం తప్ప, ఆ బాగా చెప్పిన ప్రసంగాలలో ఎన్నడూ మారిన కోణాన్ని మనము చూడలేకపోతున్నాం. మనం కూడా కొంతమంది రాగానే, అబ్బా ఈ బ్రదర్ అయితే బాగా చెప్తారు, అబ్బా ఈ బ్రదర్ అయితే చెప్పలేరు, ఈ బ్రదర్ అయితేనే బాగా చెప్పగలరేమో అని అనుకుంటూ ఉంటాం. ఈ బ్రదర్ బాగా చెప్పగలరు అని మీరు అనుకుంటున్నప్పుడు, ఆ బ్రదర్ బోధించే మాటలలో ఎన్ని వాటిని మనం అనుసరించాం? అంటే ఇదంతా కూడా బ్రదర్ మీద ప్రేమ, కానీ దేవుడి మీద నీకు నాకేమీ లేదు, ఏమాత్రం ప్రేమ లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో నువ్వు మార్పు చెందాలి, నీ జీవితంలో నువ్వు దేవుని నమ్ముకోవాలి, నీ జీవితంలో నువ్వు దేవుని యందు ఆనందించాలి అంటే, నువ్వు నీ యవ్వన కాలంలో దేవునిని ఏం చేయాలంట? స్మరణకు తెచ్చుకో, అంటే జ్ఞాపకము చేసుకో అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, నువ్వు దేవుని వాక్యాన్ని స్మరణకు తెచ్చుకోవాలంటే నీకు ముందు ఏం తెలియాలంటే సత్యాన్ని గుర్తెరగడం తెలియాలి. ఇప్పుడు రివర్స్లో చదవడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు సత్యాన్ని గుర్తు తెచ్చుకోగలిగితే నీ యవ్వనంలో వాక్యము స్మరణకు వచ్చేది. నీ యవ్వనంలో వాక్యం గుర్తొచ్చినట్లయితే నువ్వు ఎవరి యందు ఆనందిస్తావు? దేవుని యందు ఆనందిస్తావు. నువ్వు దేవుని యందు ఆనందించితే నువ్వు దేవుని మీద నమ్మకము ఉంచగలుగుతావు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఈ 11, 12 అధ్యాయాలు మరింత కీలకమైన విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఈ 1 నుంచి 6 వచనాలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి మీరు బోర్డు వైపు చూసినట్లయితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. 1 నుంచి 6 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మన అందరము కూడా ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలంట? దేవుని మీద నమ్మకం ఉంచడం. నమ్మకము అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ట్రస్ట్ అని చెప్పబాకండి, మరలా అక్కడ నేను రాశా. నమ్మకము అంటే అర్థం, ఇంగ్లీష్ పదం కాదు నేను చెప్పమనింది. నమ్మకము అంటే అర్థం. నమ్మకము అంటే అర్థం. ఒక్కోసారి నా వాక్యం విని విని మీకు బోరు కొడుతుందని బయట నుంచి వాళ్ళని కూడా పిలిపించి చెప్పిస్తున్నా. నమ్మకం అనే పదానికి అర్థం కూడా మీకు తెలియకపోతే చాలా కష్టమైపోద్దాం. నమ్మకము అంటే అర్థం. సరే, ఒక ఉదాహరణ చెప్తా, పోనీ దానిలో మీకు ఏమైనా నమ్మకం అర్థమైద్దేమో చూద్దాం. 2024 అక్టోబర్ 11 6 గంటలకు ఫుల్గా మబ్బులు కాసాయి. అయితే వర్షం పడిద్ది. ఆ రోజే శైలజక్క వాళ్ళ ఇంట్లో ప్రార్థన. నమ్మకం ఏమంటే వర్షం పడదని. నమ్మకం ఏంటంట? వర్షం పడుతుంది. కానీ మబ్బులు ఎలా ఉన్నాయి?
పడేటట్టుగా ఉన్నాయి. మన నమ్మకం ఏంటి? పడదని. దీంట్లో మీకు ఏమైనా అర్థమవుతుందా నమ్మకం అంటే ఏంటో? వ్యతిరేకమైన చర్య మన కళ్ళ ముందున్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ధైర్యమే మన నమ్మకం. అయితే ప్రియులారా, దేవునిపై నమ్మకము అంటే ఏమిటంటే, నమ్మకం ఉన్న వాళ్ళు చేయవలసిన పనులు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు దేవుని నమ్మగలిగినట్లయితే, నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నువ్వు చేయవలసిన పనులు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, మొదటి వచనం మీరే చదవండి, కనపడుతుందా మీ అందరికీ? దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. మొదటిది సహాయము, తర్వాత రెండవది అంటే దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? అక్కడ సహాయము, కానీ ఇక్కడ చేతనెంతైనా సహాయము అని తెలియజేయబడుతుంది. తర్వాత మూడవది, అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన జీవితాలను, కొంచెం కష్టంగా ఉందా? దేవుడు మన జీవితాలను మేలులతో నింపుతున్నాడు కదా. మనము కూడా అక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదటిగా సహాయం చేయాలి. ఆ సహాయం ఎంతలా చేయాలంట? చేతనైనంత వరకు, అంటే నీ శక్తి లోపము లేకుండా, పూర్తి ఎఫర్ట్స్ అంటారు కదా. మూడోది ఏంటంటే, దేవుడు నీ జీవితాన్ని మేళలతో నింపుతున్నాడన్న నమ్మకం నీకుంటే ఎదుటివాడి జీవితంలో కూడా నువ్వేం చేయాలంట? మేలే చేయాలి. అంటే ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. తర్వాత నాలుగవది, అనవసరమైన విషయాల గురించి మనము చర్చించకూడదు. తర్వాత దేవుడి క్రియలు మనము గ్రహించలేం. అయితే ఈ విషయాలను ఈరోజు మనం ధ్యానించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే ప్రియులారా, మొదటిగా చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. నీ ఆహారమును నేల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? నీ ఆహారము నేల మీద వేయము. ఒక్కోసారి మనం కూడా మిగిలిపోయిన అన్నాన్ని కాలువలో ఇసురుతూ ఉంటాం కదా. ఇసిరిన తర్వాత అది అక్కడే ఉండిద్ది కదా, ఉండదా? కానీ ఇక్కడ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూడండి. నీ ఆహారము నేల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఈ మాట నిజమా అబద్ధమా? ఈరోజు అందరూ మౌనవ్రతంలో ఉన్నట్టున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు అర్థమవుతుందా? ఇక్కడ చెప్పబడేది ఏమిటి అంటే, నీ ఆహారము నేల మీద వేయము అంటే, నీ ఆహారము అంటే మంచి పనులు. నీ మంచి పనులు ఇతరులకి చేయి. నీ మంచి పనులు ఇతరులకి చేసినప్పుడు నీకేమవుతుంది అంటే, నువ్వు నష్టపోతావేమో అని అనుకుంటావు. ఆహారం నేల మీద వేస్తే ఏమైద్ది? కొట్టుకుని పోయిద్ది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఆహారము నేల మీద వేస్తే చాలా దినములైన తర్వాత అది నీకు మరలా. అలాగే నీ జీవితంలో నువ్వు ఇతరులకు సహాయము చేస్తే, నీ జీవితంలో ఇతరులకు మేలులు చేస్తే, నీ జీవితంలో చేతనంతైన సహాయము ఇతరుల జీవితంలో నువ్వు చేయగలిగితే అది నీకు నష్టంగా కనపడిద్దేమో, అది ఇతరులకు నష్టంగా కనపడిద్దేమో, కానీ అది నీకేం కలిగించిద్దంట? చివరికి నీకు మేలు కలగజేసిద్ది. అలాగే ఈరోజు మన అందరము ప్రార్థనలకు వస్తూ ఉంటాం. ఈ వస్తున్న విధానాన్ని చూసి చాలామంది వీళ్ళు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ జనాలందరికీ ఒకలాగా కనపడిద్ది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆహారము నేల మీద వేస్తే కొట్టుకుపోయిద్ది, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది మరలా కనపడిద్ది అని చెప్తున్నాడు. అలాగే నువ్వు ఇతరులకు చేసే మేలు కూడా నీకేమైద్దంట? నువ్వేమనుకుంటావు అంటే, నీకు కనపడదని అనుకుంటావేమో, నువ్వు నష్టపోతావని అనుకుంటావేమో, కానీ అది నీకేమైందంట? మరలా కనపడిద్ది అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే రెండవ వచనం తెలియజేస్తున్నాడు. రెండవ వచనం ఏమిటంటే, 7 8 భాగము పంచిపెట్టుము,
భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో 7గురికి సహాయం చేయి, లేదా 8 మందికి సహాయం చేయి. ఎంతమందికి అంటండి? 7గురికి లేదా 8 మందికి సహాయం చేయి. సహాయం చేసిన తర్వాత ఎందుకు నువ్వు సహాయం చేయాలంటే, ఈ భూమి మీద ఎలాంటి కీడు జరిగిద్దో మనకి తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, బ్రతికి ఉన్నప్పుడే ఇతరులకు ఏం చేయాలంట? సహాయం చేసేసే అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితంలో మనము బ్రతికి ఉన్నప్పుడే, మన జీవితంలో మనకి ప్రాణము ఉన్నప్పుడే మనము అనేకులకు ఏం చేయాలంటే సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఎంతమందికి సహాయం చేయమంటున్నాడు రచయిత? 7గురికి లేదా 8 మందికి. సరే, నా ప్రశ్న ఏమిటంటే, మీ జీవితంలో ఎప్పుడైనా 7గురికి సహాయం చేశారా? ఒక 7గురికి సహాయం అంటే పెన్ను లేకపోతే పెన్ను ఇచ్చా, మంచినీళ్ళు గ్యాస్ వంగుకోపోతే వంగుని నేనిచ్చా, ఈ సహాయాల గురించి కాదు ఇక్కడ చెప్పేది. చేతనంతైన సహాయం అంటే నువ్వు నష్టపోతూ కూడా వాళ్ళకి సహాయం చేసే గుణం. నీకు నష్టం కలిగిద్దని నీకు తెలుసు, నీళ్ళ మీద అన్నం జల్లితే రాదని నీకు తెలుసు, కానీ ఎందుకు జల్లావంటే దేవునిని బట్టి జల్లావు. దేవుడు ఏం చెప్పాడు? నీళ్ళ మీద జల్లు, కానీ నీకు నేనేం చేస్తా, చాలా రోజుల తర్వాత అది నీకు నేను చూపిస్తా అని అంటున్నాడు. అలాగా నువ్వు నష్టపోతూ కూడా ఇతరులకి ఎక్కడైనా సహాయం చేసావా? మొన్న కూడా శుక్రవారం తబిత గురించి నేర్చుకున్నాం. తబిత అనే ఒక స్త్రీ ఏం చేసిందంటే, తన శ్రమను అనాథలకు ఖర్చు పెట్టింది, తన ధనాన్ని అనాథలకు ఖర్చు పెట్టింది, తన కష్టాన్ని అనాథలకు ఖర్చు పెట్టింది. అంటే తనకు కలిగిన ప్రతి దానిని ఎవరికి ఖర్చు పెట్టిందంట? అనాథలకు, విధవరాలకు ఖర్చు పెట్టింది. అలాగా ఎన్నడైనా నీ జీవితంలో నీ కష్టాన్ని పరులకు ఖర్చు పెట్టావా? అంటే సిగరెట్ పెట్టి ఖర్చు పెట్టడం తెలుసండి, మందుకు ఖర్చు పెట్టడం తెలుసండి, ఆడోళ్ళకు ఖర్చు పెట్టడం తెలుసండి, భూములకి ఖర్చు పెట్టడం తెలుసండి, నగలకు ఖర్చు పెట్టడం తెలుసు, కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టడం ఎప్పుడైనా తెలుసా? మళ్ళీ దేవుడి పేరిట డిసెంబర్ వస్తే స్టార్ కొనడం తెలుసు, దేవుడి పేరు చెప్పుకుని బట్టలు కొనుక్కోవడం తెలుసు, దేవుడి పేరు చెప్పుకుని పిండి వంటలు కొనుక్కోవడం తెలుసు, కానీ ఎన్నడైనా దేవుడికి ఖర్చు పెట్టడం నీకు తెలుసా? అలా కాకుండా నీ పిల్లలకే కానీ, నీ భార్యాభర్తలకే కానీ అవసరాలకి కావాల్సిన వస్తువులు కొనడం తెలుసు, కానీ దేవుడి కొరకు ఎన్నడైనా ₹1 ఖర్చు పెట్టడం మనుషులకి తెలుసా, తెలియదా? అయితే ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, 7గురికి 8 మందికని కాదు, కానీ దాని అర్థము నువ్వు నీ జీవితంలో నీకు ఎంతమంది పరిచయస్తులు అవుతారో, నీ చేతనంతైన సహాయం వాళ్ళకి నువ్వేం చేయాలంట? వాళ్ళకి చేయాలి. ఈరోజు మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఏదైనా ధనం ఉంటే భూమి కొనుక్కుంటారు, ధనం ఉంటే బంగారం కొనుక్కుంటారు, ధనం ఉంటే ఇల్లు కొనుక్కుంటారు, కానీ ఆ ధనాన్ని అవసరంలో ఉన్న వారికి ఎవరు సహాయం చేస్తారు? అవసరంలో ఉన్న వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? వెళ్ళిపోయే ప్రతి ఒక్కరి గురించి మనకు ఊసులు కావాలి, కానీ వెళ్ళిపోయే ప్రతి ఒక్కరి అవసరాలు మనకు అవసరమే. అవసరం లేని ఊసుల మీద దృష్టి పెడతాం, కానీ అవసరాల్లో ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితుల మీద మనిషి ఎన్నడూ కూడా ఏం చేయడంట? దృష్టే పెట్టడు. కాబట్టి ప్రియులారా, ఈ 11వ అధ్యాయము చాలా సీరియస్ విషయాలు చెప్తుంది. నిజమేంటంటే ఈ 11వ అధ్యాయంలో మనకి కింద ఇంకొక విషయం చెప్తున్నాడు. చూడండి, 3వ వచనం. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను, మ్రాను దక్షిణమున పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటునే ఉండును. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, మేఘములతో వర్షము నిండి ఉండగా, మేఘములో మీకు బాగా గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ 1వ అధ్యాయంలో వర్షము ఎలా పడిద్దో ఒక సైకిల్ అనేది మీకు వివరించా. అంటే మేఘములో ఉండేవి ఏంటంట? నీళ్ళు. అది ఏం చేసిద్దంట? అది సమాజానికి ఇస్తూ ఉంటుంది. మేఘములో ఉండే నీళ్ళు ఏం చేసిద్దంట? సమాజానికి ఇచ్చింది. ఈరోజు నీలో ఉన్న మంచిని, నీలో ఉన్న ఇతరులకు చేయగలిగే అవసరాలను తీర్చగలిగిన సామర్థ్యతను ఎన్నడైనా ఇతరులకు చేయగలిగావా? ఇవేవి చేయము, ఇతరులకి సహాయం చేయము, చేతనంతైనా అస్సలు చేయము,
అదైతే ఇదన్నీ కూడా చేస్తున్నట్లుగా ప్రయత్నము కూడా చేయము, కానీ మనం ఏమైపోతున్నామండి? క్రైస్తవులం అయిపోతున్నాం. అయితే ప్రియులారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మేఘము సమాజానికి మేలు చేయాలని తనలో ఉన్న నీరుని ఏం చేసిద్దంట? భూమి మీదకి ఇచ్చింది. అంటే మేఘానికి ఉన్న గుణం కూడా మనుషుల్లో లేదు. దాచుకుంటుందా? ఇచ్చేస్తుందా? ఇస్తుంది. అది ఈరోజు మనుషుల స్వభావం ఏంటంటే ఎందాక దాచుకోవడమే. ఈరోజు నిజంగా ఆహారాలు పంచేటప్పుడు కూడా చాలా చికాకుగా ఉంటుంది అన్నమాట. ఎంత చికాకుగా ఉంటుందంటే ఎన్నడూ తిననట్టుగా, ఎన్నడూ అట్టుపండు ముఖం చూడనట్టుగా, ఎన్నడూ లడ్డు ముఖం చూడనట్లుగా, ఎన్నడూ ఆ చీర ముఖం చూడనట్లుగా. నిజంగా దేవుడు ధారాళమైన స్థితిని మనకి ఇస్తూ ఉంటే ఒక్కోసారి ఇచ్చే దగ్గర చాలామంది ఎగబడి తీసుకుంటూ ఉంటారు. ఏంటిది అంటే, నిజంగా ఎప్పుడు లడ్డు ముఖం చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా భోజనం ముఖం చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఒకవేళ భోజనాలు పడితే ఒక అరగంట లేటుగా తిందాము, మా అందరూ తిన్నాక మిగిలిన తర్వాత తిందాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఇంకొంతమంది తెలివైన వాళ్ళు అయితే బాగా ముందు వాళ్ళు తినేసి వచ్చి ఏం చేయాలంటారు. అంటే అప్పుడు పనేమో ఉండదు. నిజమేంటంటే పని అంతా ఎప్పుడు ఉండిద్ది? తినకముందా తిన్నాక? తినకముందు ఎక్కడ ఉండదు. అంతేనా? ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన జీవితంలో చాలా రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం. ఈ రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ మనం ఏం చేస్తున్నాం అంటే చంకలు గుద్దుకుని నేను దేవుని కొరకు అది చేశా, నేను దేవుని కొరకు ఇచ్చేసా, నేను దేవుని కోసం అది, నేను దేవుని కోసం ఇది అని అనుకుని జైలు ఎవరు కొట్టుకుంటున్నారు? అర్థమవుతుందా? సిపిఐ కార్యకర్తలని అరుచుకుంటూ వెళ్తున్నానా? ఆ జైలు కూడా మనమే కొట్టుకుంటూ ఉన్నాం, కానీ ఎన్నడూ మనం మంచితనాన్ని ఒకళ్ళు పొగిడిన దాఖలాలే లేవు. కాబట్టి ప్రియులారా, నీళ్లతో నిండిన మేఘము సమాజానికి నీళ్ళు ఇస్తుంది. నువ్వు కూడా మంచితనంతో నింపబడితే నువ్వు సమాజానికి ఏం చేస్తావంట? మంచి చేస్తావు. తబిత అనే ఆమె ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శిష్యురాలు. బోధ చేత విని క్రీస్తుకి శిష్యురాలైంది. తను ఏమి నేర్చుకుంది అంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి మేలు చేయడం నేర్చుకుంది. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కువ కార్యాలు ఏం చేశాడంటే ఇతరులకి మేలు చేస్తూ వచ్చాడు. నిజంగా ఆయన వెనక తిరిగిన వాళ్ళకి మేలు చేశాడు, ఆయనను వెంబడించిన వాళ్ళకి మేలు చేశాడు, ఆయన మాటలు విన్నవాడికి మేలు చేశాడు. అయితే ఇన్ని రకాలుగా మేలు చేసిన యేసు ఆయన సంఘానికి వచ్చిన నీకు మేలు చేయడా? ఆయన కొరకు పనిచేసిన నీకు మేలు చేయడా? కానీ మనం ఏమనుకుంటామంటే మనము ఇతరులకి మేలు చేయకుండా అమ్మో ఈ రూపాయి ఇస్తే మన దగ్గర అయిపోద్దేమో, అమ్మో ఈ పని చేయకపోతే మన దగ్గర అయిపోయిద్దేమో అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడికి ఇవ్వాలంటే మనసే రాదు. ఎవరికి? నిజంగా ఒక్కోసారి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వాస్తవానికి విధవరాళ్ళు, అసలు వృద్ధాప్యంలో సంపాదన లేని వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ ఇళ్ళకి వెళ్తే నిజంగా అమోఘమైన కానుకిస్తూ ఉంటారు. నేను అంటూ ఉంటా, అమ్మా ఎందుకమ్మా నాకు ఎంత కానుకిస్తున్నావు, నువ్వే ఉంచుకో అంటే, అయ్యా తప్పయ్యా, నువ్వు సేవకుడివి, నీకు ఇవ్వకపోతే ఎలాగా? అలాంటి జ్ఞానం కలిగి ఉంటారు. ఈరోజు నిజంగా అన్ని ఆర్థిక పరిస్థితులు బాగుండి 3 పూట్ల నోట్లో ఒక అన్నం వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళలాగా ఇవ్వలేకపోతున్నారు. అది ఎప్పటి నుంచో వస్తున్నది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దగ్గర నుంచి కూడా ఇదే తంతు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఒక పేద విధవరాలు తనకు కలిగినదంతా ఇచ్చింది, కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు? అంతలా ఇవ్వలేకపోయారు. ఇవ్వడంలో యేసు చూసింది ఏంటంటే హృదయాన్ని, ఇచ్చే యొక్క రూపాయిని కాదు. ఈరోజు మీ హృదయం, మీరు ఇవ్వవలసిన విధానం ఏమిటంటే, మీరు చేయవలసిన విధానం ఏమిటంటే హృదయపూర్తిగా నీ మనస్ఫూర్తిగా ఆ పనిని చేయాలి. ఈరోజు దేవుని పనులు మనస్ఫూర్తిగా చేయడానికి సిద్ధపడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఏదో నామకార్థంగా చేయాలని చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు అతి తక్కువ మందిగా ఉంటారు. కానీ దేవుడి మీద ఆధారపడగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనినైనా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. దేవుడి మీద ఆధారపడగలిగిన వాళ్ళలో ముందు ఉండే లక్షణం ఏంటంటే సహాయం చేయడం, రెండోది ఏంటంటే చేతనంతైనా చేయడం, మూడవది ఏంటంటే మేలైనది చేయడం, నాలుగవది ఏంటంటే అనవసరమైన విషయాలు వాళ్ళు ఏం చేయరంట? చర్చించరు. క్రైస్తవుల్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇదొకటి. డ్రాబ్యాక్ అంటే ఒక చెడు లక్షణంగా
లేని వాటిని మాట్లాడుకుంటారు. ఇప్పుడు కొంతమందికి ఎవరికైనా పెళ్ళైంది అనుకో, అమ్మో 3 ఏళ్ళైనా పిల్లలు కలగలేదు, ఏంటో విషయం, ఏంటో ఇబ్బంది, వీళ్ళకి ఎందుకు, పోనీ వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇస్తారా, పోనీ ఇతరులు గబుక్కున ఈ లేని పరిస్థితుల్లో బాధల్లో ఉంటారు, పోనీ నీ ఇంట్లో రూపాయి ఏమైనా ఇస్తావా? అంటే ఎప్పుడు పరుల గురించి మాట్లాడుకుంటావు కానీ పరులకు సహాయం చేయడానికి నీ చేయి రాదు. పరుల గురించి మాట్లాడడానికి, చర్చించడానికి నీ హృదయం ఏమైందంట, త్వరపడిద్ది. కాబట్టి ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళు ఎలాగ ఉంటారంటే, ఇక్కడ చూడండి 4వ వచనం చెప్తున్నాడు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఒకడంట గాలిని గుర్తుపట్టి విత్తనాలు వేస్తూ ఉంటాం కదా, విత్తనాలు వేసినప్పుడు పెద్ద గాలి వచ్చిందని అనుకుందాం, విత్తగలమా? ఈడు అనుకుంటున్నాడంట, అమ్మో పెద్ద గాలి వస్తుంది, మనం విత్తనాలు వేసినా కూడా సరిగా పడదు అని అనుకున్నాడంట. రెండవ వ్యక్తి ఏంటంటే మేఘములను కనిపెట్టువాడు కోయడు. అర్థమైందా? దీని అర్థం ఏమైనా మీకు? మేఘాలు వచ్చాయనుకో, కోత కోసి రోడ్డు మీద పారేస్తారా? అమ్మో ఎలాగో వర్షం వస్తుంది, కొయ్యొద్దు, సైలెంట్గా కూర్చుందాం అని. మనుషులు కూడా ఎలాగ ఉంటారంటే ప్రకృతిలో జరిగే వాటిని బట్టి దేవుని పనులను ఆపేస్తారు. మొన్న కూడా ఒకళ్ళు అంటున్నారు, ఉపవాస ప్రార్థన రెడీ అయితే ఎవరు రారు బ్రదర్ అంటున్నారు. సరే ఎవరు వస్తారో రారో మనం నిర్ణయించుకున్నాంగా, మనకు తప్పదుగా, మనం వెళ్ళి కూర్చుందామని ఒక ప్రసంగం పెట్టుకుని వింటూ ఉన్నా, ఎవరు రారని నమ్మకంతో. ఈ లోపల ఒకళ్ళు వచ్చారు, ఓకే ఇంక రావడం ప్రారంభమైందని టీవీ ఆపా. అంటే ఈరోజు మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో జరుగుతున్న వాతావరణాలని బట్టి, ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి దేవుని కార్యాలను ఎప్పుడు చూడకూడదు. మనం ఏదైతే నిర్ణయించుకున్నామో దానిని ఖచ్చితంగా మనం చేయాలి. అననీయ సపీరాలు కూడా చేసిన పొరపాటు ఏంటంటే, ఫస్ట్ ఇచ్చేద్దాం అనుకున్నారు, తర్వాత అధికంగా డబ్బును చూశారు. ఇచ్చేటప్పుడు ఏమనిపించిందంటే తక్కువ డబ్బు వచ్చింది, ఏముందలే అందరూ ఇస్తున్నారు, నాకు పేరు రావాలి, నేనే ఇద్దామని అనుకున్నాడు. అయితే ఇచ్చిన తర్వాత ఏమనిపించింది, పేరు కన్నా డబ్బు ముఖ్యం అనిపించింది. కొంచెం డబ్బు ఉంచుకుందాం, ఎంత ఎక్కువ కాదు, కొంచెం ఉంచుకుందాం అని అనుకున్నారు. అంతేనా? అంటే ఇప్పుడు వాళ్ళ మనసు ఏమనిపించిందంటే అమ్మిన తర్వాత ఆ ధనాన్ని చూసి నాకు కావాలి అని అనిపించింది. ఈరోజు మనుషులు కూడా ఏంటంటే సహాయం చేసే మనసు ఎందుకు రాదంటే ప్రతీదీ నాకే కావాలి, ఎవ్వరికి ఇవ్వకూడదు. మనం మనుషుల్లో పాచి వాళ్ళు ఎక్కడో ఉంటారని మనం ఆలనీయాలను చూపిస్తామేమో, కానీ ఒక్కోసారి మనం నిలబడి మన పనులు రాసుకుంటూ వెళ్తే పెద్ద పాచోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ రాసినోడే పెద్ద పాచోడు అవుతాడు. నిజంగా దేవుడు ధారాళమైన కృపను మన మీద ఇస్తున్నాడు, ధారాళమైన మేలులతో మనల్ని నింపుతున్నాడు. ధారాళంగా ఆయన ఇస్తుంటే మనం దేవుడికి ఇవ్వడానికి ఎంతో గట్టిగా పిడికిలు బిగిస్తూ ఉంటాం. అంటే ఇవ్వడానికి కాదు, దాచుకోవడానికి. కాబట్టి ప్రియులారా, ఇప్పటిదాకా నేను తెలియజేసింది ఏంటంటే, దేవుని మీద ఒకవేళ మనం నమ్మకం ఉంచగలిగినట్లయితే మనం ఎప్పుడూ కూడా దేవునికి ఇవ్వకుండా మన చేతులను కట్టుకోం, సహాయము చేయకుండా మన మనసులను మనం ఆపుకోం, ఇతరుల గురించి వ్యర్థమైన విషయాలు మనం ఏం చేయమంట చర్చించుకోం. అయితే ఇలా జీవించినట్లయితే దేవుడు గొప్ప క్రియలను నీ జీవితంలో చేస్తాడు. ఒక వాక్యం ఉంటుంది, అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా నువ్వు సహాయము చేస్తున్నావు కదా, నువ్వు ఇతరులకు మేలు చేస్తున్నావు కదా, నువ్వు ఇతరులకు ఉపయోగపడుతున్నావు కదా, నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే నువ్వు చేసే మంచి ప్రతి పనిని లెక్కేసే దేవుడు ఖచ్చితంగా 100 నీకు ఫలాన్ని దయచేస్తాడన్న నమ్మకం నీకుంటే నువ్వు ఇప్పుడు చేయగలవు. అందుకే చెప్పాడు, నీళ్ళ మీద ఇసిరితే అది తర్వాత ఏం చేసిద్దంట, చాలా కాలం తర్వాత నీకు కనపడిద్దంట. చూడండి, నేను ఒక విషయాన్ని చెప్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఈరోజు నువ్వు అనుకుంటావేమో నేను ఇచ్చేది చిన్నపాటి సహాయమే అని, నేను చేసేది చిన్నపాటి కష్టమే అని. నువ్వు చిన్నపాటి సహాయమైనా చిన్నపాటి కష్టమైనా నువ్వు నాటగలిగితే నీళ్లు పోసే వాళ్ళని దేవుడు మరొకరిని స్థిరపరుస్తాడు. అభివృద్ధి కలగజేసేది ఎవరంట, దేవుడే. కాబట్టి నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నీ జీవితంలో మేలు చేయడం అనేది నేర్చుకోవాలి. నువ్వు మేలు చేయడము, సహాయము చేయడము నేర్చుకోగలిగినట్లయితే దేవుడు దానిని మరలా తిరిగి నీకు దయచేసేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే
తెలియజేస్తుంది. అయితే నేను ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళతాను. ఏంటి ఆ విషయం అంటే 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, మీరు తీయక్కర్లేదు కానీ అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఎవరో తెలుసా? నాబాలు, అబిగయీలు. ఈ నాబాలు వారి యొక్క గొర్రెలను దావీదు ఒకానొక సమయంలో వాళ్ళ రాజ్యంలో గొర్రెల మేపినప్పుడు వాటికి ఎన్నడూ కూడా హాని కలగకుండా చూశాడు. అయితే ఇప్పుడు దావీదు కష్టంలో ఉన్నాడు. కష్టంలో ఉండి ఏమంటున్నాడంటే, నాబాలు, నీ గొర్రెల కాపర్లు మా రాజ్యంలో లేదా మా ఊరిలో గొర్రెలు మేపినప్పుడు వాటికి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసా, నీకు ఎలాంటి హాని కలగకుండా నేను చూసా. అంటే నేను నీకేం చేశా? మేలు చేశా. కాబట్టి ఇప్పుడు నాకు నువ్వు కొంచెం మేలు చెయ్యి, నాకు కొంచెం ఆహారం పంపించు అన్నాడు. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు అన్నాడు. అందుకే ఆ నాబాలుని ఏమన్నారంటే, దుర్మార్గుడు, మోటువాడు అన్నాడు. ఎలాంటి వాడంట? దుర్మార్గుడు, మోటువాడు. అంటే మేలులను అనుభవించి మనము మేలులు పొందిన వ్యక్తిని తిరస్కరిస్తే మనం ఎలాంటి వాళ్ళమంట? దుర్మార్గులము. దుర్మార్గులం. లోకల్లో ఒక సామెత ఉంటుంది, తల్లిపాలు తాగి రొమ్ముల మీద కొట్టేవాళ్ళలాగా ఉన్నవారు అంటారు కొంతమంది. కొంచెం చర్చిలో మాటల కన్నా బయట మాటలు మీకు బాగా అర్థమవుతూ ఉంటాయి, ఎందుకంటే మనం వాడుతూ ఉంటాంగా ఆ పదాలు. అలాగే ఈ నాబాలు కూడా ఎలాంటి వాడు అంటే, దావీదు ద్వారా కొంత లబ్ధి పొందాడు, కొంత కాదు ఎక్కువే లబ్ధి పొందాడు. ఇప్పుడు సహాయం చేయమంటే ఏమంటున్నాడంట? నేను చేయను అంటున్నాడు. అయితే తర్వాత తన భార్య అబిగయీలు విని ఏం చేసిందంటే, తనకి కావాల్సిన సమస్తమును ఇచ్చింది. అంటే దావీదు మంచి చేశాడు, తిరిగి దావీదుకి ఏం ఎదురైంది? మరలా మంచే ఎదురైంది. అలాగే నేను కూడా ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు దేవుని కొరకు నిజాయితీగా పనిచేయి, నువ్వు దేవుని కొరకు స్వచ్ఛందంగా పనిచేయి, నువ్వు దేవుని కొరకు మనస్ఫూర్తిగా పనిచేయి. దేవుడు నీకు కావాల్సిన వాటిని ఖచ్చితంగా ఆయన సిద్ధపరచగల సమర్థుడు, అది నువ్వు నమ్మగలిగితే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం ఇతరులకి మేలు చేస్తే మనకేదో నష్టము కలిగిద్దని మనం అనుకుంటాం. మనం దేవుని కొరకు ఏదైనా ఇస్తే మనకు నష్టం కలిగిద్దని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి 2024 అంతా కూడా పులిహార బాధ్యత నేను అందుకున్నా. 2025లో నేనేం చెప్పానంటే, మా ఇంట్లో ఒకరికి పులిహార బాధ్యత అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, 5 రూపాయలు ఇచ్చి తినలేరా అన్నాడు. అయితే నాకు అర్థమైంది, సరే కొన్ని రోజులు ఆగా, 1 నెల చూసాం, 2 నెలలు చూసాం, 5 నెలలు చూసాం, పని అయితే జరగట్లా. అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుని నుంచి 3 పూటలు తినగలుగుతున్నాం కదా, వారానికి 1 పూట ఒక 20 మందికి అన్నం పెట్టలేమో, ఒక గుప్పుడు అన్నం. దీనికి మరలా లెక్కలో కొలతలు అవసరమా? ఈరోజు నిజంగా సహకరించమంటే ఎంతమంది సహకరించారు ఇక్కడ? ఎంతమంది? అంటే నెలకి ఒక కుటుంబం వండినా కూడా 12 నెలలు 12 కుటుంబాలు లేవా ఇక్కడ? అంటే రోజు మీ కుటుంబంలో తాగిన భర్త కోసము, మాట వినని భార్య కోసం కష్టపడుతూ ఉంటారు కదా. దేవుని కొరకు నెలలో ప్రతి కుటుంబము ఒక్కసారి వండగలిగితే సంవత్సరానికి 2 సార్లు వండాల్సి వచ్చింది. 2 సార్లు దేవుని కొరకు మనం గుప్పెడు అన్నం పెట్టలేమా? కానీ ఆ మంచి పనిని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎవరు రాలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మంచి చేయాలంటే మన మనసు పరిగెత్తట్లా. అది ఇతరుల గురించి మాట్లాడుకోవాలంటే, ఇతరుల గురించి చర్చించుకోవాలంటే, ఏదైనా లోపాలు ఎత్తి చూపించాలంటే గుంపులుగా గ్రూపులుగా తయారవుతూ ఉంటాం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, చెడు విషయంలో గ్రూపులుగా ఉంటాం, కానీ మంచి విషయంలో ఒక గ్రూపు తయారవ్వదు. కానీ బైబిల్లో మంచి పని చేయడానికి కూడా ఒక గ్రూప్ తయారైంది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఎవరంటండి వాళ్ళందరూ? ఎవరిని విశ్వసించిన వాళ్ళు? ఇందాక మనం అనుకున్నాం కదా, దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళ అందరూ కూడా ఎక్కడ కూడారంట? ఏకముగా కూడి. ఏకముగా అంటే అలా అందరూ ఒకటయ్యారు. వాళ్ళందరూ ఒకటై వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో తెలుసా? 45వ వచనం. ఇది 44 నుంచి. ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకునేది. అంటే వాళ్ళు ఏంటంటే, విశ్వాసం కలిగిన వాళ్ళందరూ కలిసి
వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచారు. అంటే మన భాషలో ఒక బ్యాంకులో వేశారు. ఆ బ్యాంకులో వేసిన ధనాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నారంట? సేవ కొరకు ఉపయోగిస్తున్నారు. అంటే వాళ్ళకి కలిగినది అంతయు కూడా తెచ్చి ఒకటిగా చేశారు. ఒకటిగా చేసి నేను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చా, నేను 5 రూపాయలు ఇచ్చా, అలాగేం కాదు. వాళ్ళకి కలిగినది అంతా కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇచ్చారు. ఈరోజు నిజంగా మీకు మంచి స్తోమతలు దేవుడు ఇచ్చిన, మనం దేవుడికి ఇచ్చేటప్పుడు మాత్రం మనం చాలా భేదవాళ్ళలాగా ఇస్తూ ఉంటాం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వాస్తవానికి మనము ఈ నెలలో ఒక సువార్త సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఈ నెలలో చర్చి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి, ధననిధిని పరిశీలన చేసినప్పుడు ఏమీ లేని పరిస్థితి. ఈరోజు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే, సంఘస్థులందరూ విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ విశ్వాసం కలిగిన వాళ్ళందరూ ఒకటి కాలేకపోతున్నారు. ఒకటి కాలేకపోతున్నారంటే అర్థం, వాళ్ళ ఆలోచనలు ఒకటి కాలేకపోతున్నారు. ఒక ఆయన అన్నారు, బ్రదర్ నేను ఇలా చర్చి పడేద్దాం అనుకుంటున్నానంటే, ఆ పని చేయబాక, పడేసిన తర్వాత మీ వాళ్ళు వచ్చి ఎవడ ఖర్చు పెట్టమన్నాడు, ఎంత అయ్యింది, తిరిగి మమ్మల్ని అడుగుతాడా అని అడుగుతారు. బ్రదర్ నీకు తెలియదు, నేను 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా అన్నాడు. దేవుడు పడేద్దాం అన్న తర్వాత రోజు నేను ఎలక్ట్రీషియన్ ఏం చెప్పానంటే, ఒక కర్రతో ఫస్ట్ ఒకటి పగల కొట్టేసే అన్న సీలింగ్. ఇలా ఉంటే జీవితాంతం ఇలాగే ఉంచుకోవాలనిపించింది నాకు. ఒకసారి పగల కొట్టేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, కొత్తది వేసుకోవాలి కదా అన్న. అతను నాలాంటి మూర్ఖుడు కాదు, పగలగొట్టకుండా వెళ్ళిపోయాడు. పగలగొట్టుంటే ఈరోజు అయిపోయేవాళ్ళమ్మ. తర్వాత రోజు పెద్ద వర్షం పడింది. అమ్మ అంటే దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మనకి. ఖర్చు లెక్కేస్తే 1,50,000 ఉంది. కానుకల సేకరణ మొత్తం ఎంత ఉందంటే 30,000 పైన ఉంది. అంటే 1,50,000కి 30,000కి చాలా తేడా ఉంది. ఇప్పుడు పెట్టుకున్నామంటే అయిపోతామని దేవుడు పెద్ద వర్షాన్ని ఇచ్చాడేమో అని అనుకున్నాం. ఈరోజు మనం కూర్చుంటున్న ఈ స్థానిక సంఘము నిండుగా మెండుగా ఉండాలి. ఈ స్థానిక సంఘంలో పరికరాలు ఇలాగ ఉండాలి, ఈ స్థానిక సంఘంలో పరిస్థితులు ఇలాగ ఉండాలి అని అసలు బయట వాళ్ళకి సహాయం చేయడం కాదు, స్థానిక సంఘము ఇలాగ ఉండాలన్న ఆశ జనాలలో తక్కువ ఉంది. కోరికలు ఎక్కువ, ఇచ్చేది తక్కువ. ఇది సాధ్యపడిద్దా? నాకు బాగా తినాలని ఆశ, తినలేకపోతున్నా. అలాగే మనకి బాగా కూర్చోవాలి, చల్లటి వాతావరణం ఉండాలి, విశాలమైన స్థలం ఉండాలని కోరికలు మనకు ఉన్నాయి. కానీ దానికి తగ్గ ప్రయత్నాలు మనం ఎన్ని చేసాం? అసలు చేసామా? అసలు మీకేం పోతే, అతను తడిసిపోతే ఏముంది? రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత నా చట్టు ఇలా తిప్పితే ఒక చెంబుడు నీళ్ళు వస్తాయి. అంటే మీకు గాలి వేస్తుందిగా, ఇంకా సరిపోతుంది. అవతల వాళ్ళు అంటే మనము ఇతరుల గురించి కాదు, స్థానిక సంఘంలో ఒకరి గురించి ఒకళ్ళు కూడా ఆలోచించుకోని పరిస్థితులు. అది ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇలాగ లేరు. వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు ఒకటిగా ఉన్నారు, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చరస్థిరాస్తులను అమ్మి దానితో వాళ్ళ సువార్తను ఏం చేశారంట, కొనసాగించారు. కానీ ఈరోజు అటువంటి క్రైస్తవులు మనకి కొరతలో ఉన్నారు. అంటే ఏంటండి, ఎవరు సొమ్ము అమ్మమంటారండి అంటారు. అంటే విశ్వాసం కలిగి ఉంటే ఈ మాటలు రావు, విశ్వాసం కలిగి ఉంటే ఇటువంటి ఆలోచనలు రావు. అప్పుడు మీకు చెప్పే కదా, నీళ్ళ మీద వెయ్యి, తర్వాత నీకు చాలా రోజుల తర్వాత అది కనపడేది. అలాగే దేవుడి కొరకు నువ్వు ఇవ్వు, చాలా రోజుల తర్వాత ఖచ్చితంగా దానిని నీకు దేవుడు ఏం చేస్తాడంట, చూపిస్తాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము అభివృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే, మనము వేయడం లేదు. వేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, గాలి వస్తుంది ఎందుకు విత్తనాలు అవసరమా, మేఘాలు వస్తున్నాయి కోయడం అవసరమా అని అనుకుంటున్నాం. అలాగే కూతంత గాలి వేస్తుందిగా బ్రదర్, సరిపోద్ది, డబ్బులు ఖర్చు అవసరమా, డబ్బులు అంతా ఖర్చు పెట్టాలా మనం అని అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలమైన మనము లోకంలో సహాయకులుగా ఉండాలి. లోకంలో కాదు, మరి ముఖ్యంగా స్థానిక సంఘంలో దేవుని కొరకు మన కష్టాన్ని వీక్షించేవారిగా ఉండాలి. అది ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అయితే చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై యుండుడి. ఏమవ్వాలంటండి, మనము చేసే ఏ పని కూడా ప్రభువునందు ఏం కాదంట,
వ్యర్థం కాదు. దావీదు చేసిన పని నాబాలుతో మాట్లాడినప్పుడు వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది. దేవుడు మరలా వెంటనే ఎవరిని పంపించాడు? అబిగయీలును పంపించాడు. అలాగే ప్రభువునందు నువ్వు చేసే చిన్న పనైనా పెద్ద పనైనా, ఒక్కోసారి మేము దేవుని కొరకు చాలామంది ఇస్తూ ఉంటారు. అంటే చేపలు అవ్వచ్చు, కుర్చీలు అవ్వచ్చు, స్పీకర్లు అవ్వచ్చు, మైకులు అవ్వచ్చు. ఒక్కోసారి మేము చెప్పడం మర్చిపోతూ ఉంటాం. కానీ మేము మర్చిపోయినా ఇచ్చిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటారంట? దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. అది ఏది కూడా ఏం కాదంట, వృధా కాదు, వ్యర్థము కాదు. అంటే దేవుడి కొరకు నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆయన ఏం చేస్తాడంట? క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. అయితే ప్రియులారా, అటువంటి వారు ఎలా ఉండాలంట? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి. ఆసక్తి అంటే అర్థం చెప్పండి మీకు. ఆదివారం మనకి ఏం తినాలని ఆసక్తి? చికెన్ తినాలి. చూసారా? ఆసక్తి. అలాగే సంఘం కూడా నేను వచ్చేపాటికి ఇలాగ ఉండాలి. పొద్దున కూడా నీళ్ళ క్యాన్ ఎవరో ఇంటి దగ్గర పెట్టారు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. నువ్వు నీళ్లు తావాలంది. నేను తాను, నేనైతే తాను, నాకు నీరసంగా ఉంది. ఎవరు పెడితే వాళ్ళు తెస్తారు, లేకపోతే అది అక్కడ వదిలేస్తాగా, నేనైతే తానని చెప్పా. అదేంటి అలా మాట్లాడాను? తర్వాత నేను అనుకున్నా, ఈరోజు నిజంగా పని చేయడానికి మనము ఒకవేళ ఎవరు ప్రేరేపింపకపోతే చెప్పేవాడే చేసుకోవాలంటే అన్ని చోట్ల అది సాధ్యపడదు. ఈరోజు సంఘము వాటి పనుల మీద ఆసక్తి ఉన్న కొద్దిగా మంది అయినా గ్రూప్ ఉండాలి, కొద్దిగా మంది అయినా. ఈరోజు ఒకవేళ సంఘంలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పేరు చెప్పండి అంటే ఎవరో ఒకరి పేరు చెప్తున్నారు, కానీ ఎప్పుడైనా నాకుందయ్యా ఆసక్తి, నేను ఈ పని చేస్తానయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒక సహోదరి కూడా ఇలా నేల మీద కూర్చుంటే చల్లగా తగులుతుంది సిస్టర్ అంటే వెంటనే నా డబ్బులతో నేను చేపలు కొనిస్తా బ్రదర్ అంది. అలాగే కొంతమంది వాళ్ళ హృదయాలు ఏమవుతాయంటే ప్రేరేపింపబడతాయి. ఈరోజు నిజంగా చాలామంది హృదయాలు ప్రేరేపింపబడతాయి, చాలామంది హృదయాలు ప్రేరేపింపబడట్ల. కానీ అందరు హృదయాలు ప్రేరేపింపబడగలిగినట్లయితే పెద్ద సంఘము కట్టుకోవడం పెద్ద విషయమేమి కూడా కాదు. అయితే ప్రియులారా, పెద్ద సంఘాలలో ఇప్పుడు సపోజు సహోదరులు అనిల్ కుమార్ గారు, జీజస్ మిరాకిల్, ప్రదీప్ గారు వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళ సంఘస్థుల ఇళ్ళకి వాళ్ళు ఇల్లు ఏం ప్రార్థనలు చేయరు, అది మీకు తెలుసా? వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు, అది మీకు తెలుసా? మా పరిస్థితి ఎలాగ ఉండిద్ది అంటే ఇప్పుడు శైలజ అక్క ఉందనుకో, ఓకే వాళ్ళ తమ్ముడి పేరు రాజశేఖర్ అన్నమాట, వాళ్ళ యొక్క ఇది పేరు అదనమాట, వాళ్ళ సమస్య ఇది ఉందన్నమాట. శైలజ అక్క ఇదా, విజయ అక్క ఇదా, తర్వాత సుప్రియ ఇదా అని ఈ పేర్లన్నీ కూడా స్థానిక సంఘ సేవకుడు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. గుర్తెక్కువ మాకు, కానుకలు ఎక్కువ వాళ్ళకి. గుర్తుపెట్టుకున్నోడికి మీరు గుర్తుపెట్టుకోరు వాళ్ళని, వాళ్ళ పనినే గుర్తుపెట్టుకోరు. కానీ గుర్తుపెట్టుకున్న వాళ్ళకి ఏం చేస్తారంటే నీళ్లు జల్లితే డబ్బులు ఇసురుతారు, కచ్చీపు గుడ్డ అమ్మితే బంగారాలు ఇసురుతారు. కానీ నిజంగా సత్యమును అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, 12వ అధ్యాయంలో కింద చెప్తున్నాడు 4వ వచనం, సత్యాన్ని గుర్తించుకో. సత్యమును బోధించేవాడికి ఎన్నడూ కూడా మన మనసునే ఏం చేయలేకపోతున్నామంట? ఇవ్వలేకపోతున్నాం. ఈ స్థానిక సంఘాలు ఇలా చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ హృదయాలు ప్రేరేపించకుండా వాళ్ళ చేతులు బిగించుకుని కూర్చోవడమే. కానీ దీవెనలో మాత్రం మాకు అన్ని కావాలి అయ్యా, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ప్రార్థన చేయ అంటారు. ఇదంతా సాధ్యపడేదేనా? ఒకవేళ ఇది ముక్కుసూటిగా మనం చెప్పామనుకోండి, ఈ యెరెమీయా కూడా తన జీవితంలో ముక్కుసూటిగా మాట్లాడాడు. అరే బాబు, నువ్వు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు కదా, పెళ్ళిళ్ళలో డప్పులు వాయించకూడదు, పెళ్ళిళ్ళలో సినిమా పాటలు పెట్టుకోకూడదు, పెళ్ళిళ్ళలో విందులు పెట్టుకోకూడదు, చిందులు పెట్టుకోకూడదు అన్నారు. ఇన్ని మాటలు అంటావా మమ్మల్ని అని యెరెమీయాని తీసుకువెళ్ళి ఒక గుంట తవ్వి గుంటలో పెట్టి యెరెమీయాని చితగా బాదారు. యెరెమీయా ఎవరో తెలుసా? ప్రవక్త. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకో అలిగే వాళ్ళు కనపడతారు, ఆ అలిగే వాళ్ళకి మద్దతు ఇంకోళ్ళు పలుకుతారు. ఇదేం పనికి మాలతనం అంటే అలిగే వాళ్ళకి మద్దతు ఎవరంట? ఇంకొకళ్ళు. అదేంటమ్మా చెప్పింది నిజమే కదా అని అనేవాళ్ళు ఉంటారా? ఈరోజు సమాజం ఎలా అయిపోయిందంటే, సంఘం ఎలాగ అయిపోయిందంటే విశ్వాసులుగా కలిసి ఉంటున్నాం కానీ ఒకే విశ్వాసంలో ఏకం అవ్వలేకపోతున్నాం. విశ్వాసంలో మనం ఏం అవ్వలేకపోతున్నామంట? ఏకము కాలేకపోతున్నాం. పని ఎప్పుడు కూడా నేను పదే పదే చెప్తాను, ఒక్కళ్ళే శుభ్రపరచడం కాదు. మీరు నిజంగా వాళ్ళ దగ్గర ఉంచారా, వీళ్ళ దగ్గర ఉంచారా, ఈ మాటలన్నీ కాదు. ఈ వారం మేము ఉంచుతాం, ఈ నెల మేము శుభ్రపరుస్తాం, మా దగ్గర ఉంచండి అనే వాళ్ళు బయలుదేరారా అసలు సంఘంలో? పోనీ మొన్నటిదాకా ఒక లెక్క, దాని గురించి పక్కన పెడదాం. 30 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్ర గురించి పక్కన పెడదాం. ఒక 2 సంవత్సరాల నుంచి సేవ జరుగుతుంది. బ్రదర్ ఈ నెలంతా నేను శుభ్రపరుస్తా, తాళాలు నా దగ్గర ఉంచండి, నాకు తాళాలు ఇవ్వండి, మీ దగ్గర ఉన్నది అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఈరోజు మీరు రాగానే మీకు కావాల్సిన కుర్చీ ఉండాలి, మీరు రాగానే వాసన రాకూడదు, మీరు రాగానే మట్టి ఉండకూడదు, మీరు రాగానే మంచినీళ్ళు ఉండాలి. ఇవన్నీ సిద్ధపరచడానికి ఎవరు వస్తారు? మరలా ఎవరు వస్తారు చెప్పండి? కానుకలన్నీ నువ్వు తీసుకుంటున్నావుగా, నువ్వు చేయవా అని అడుగుతారా? కానుకలు ఇచ్చేది మీరు నాకు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎవరికి ఇవ్వట్లా? నాకు ఇవ్వట్లా. ఎవరికి ఇస్తున్నారు? మీరు నీళ్ళ మీద జల్లుతున్నారు. దేవుడు చెప్పాడని కానుకలు వేస్తున్నారు, నేను చెప్పానని కాదు. అంటే నేను మిమ్మల్ని దీవించలేను, దీవించేది ఎవరంట? దేవుడు. అలాగే పని కొరకు కూడా నా కొరకు ఎవరు పని చేయదు, మీరు దేవుడి కొరకు పని చేయడం నేర్చుకోండి. మీరు చేయకపోతే దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి సహాయం అయితే చేస్తాడు. ఇప్పుడు నీళ్ళ క్యాన్ అక్కడే ఉండి దేవుడు బయటకు వచ్చి చూసి నీళ్ళు తెస్తానన్న, తీరా చూస్తే క్యాను లేదు, ఎవరు తెచ్చారో నాకు తెలియదు. అంటే ఈరోజు పని అది మనం కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, మనం లేకపోతే పని ఆగిపోద్ది అనుకోవడం వెరితనం. ఈరోజు ఇన్ని మాటలు చెప్తున్నా కదా, రేపు నేను ఉండకపోవచ్చు, సేవ ఆగిపోయిద్దా? బాలసుందరం గారు చనిపోయారు, సేవ ఆగిపోయిందా? యేసుపాదం గారు ఆరోగ్యం బాల, సేవ ఆగిపోయిందా? రేపు అనిల్ ఉంటాడో పోతాడో, సేవ ఆగిపోయిద్దా? అలాగే పని కూడా ఆగిపోదు. కాబట్టి ప్రియులారా, కానీ పని చేయడానికి నీ కుటుంబం తరపున, నీ తరపున నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎన్నడూ వచ్చి వెళ్ళిపోవడమేనా, లేదా దేవుని కొరకు పనిచేసేది ఏదైనా ఉందా? కాబట్టి అటువంటి నిర్ణయాలు ప్రభు కొరకు పడు ప్రతి ప్రయాస కూడా ఏం కాదంట, వ్యర్థం కాదని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, 7వ వచనం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు చేయవలసిన పనులను తెలియజేశాను. అయితే 7వ వచనం నుంచి 10వ వచనం దాకా ఏం చెప్తుందంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేని యందు ఆనందించాలంట? యెహోవా యందే ఆనందించాలి. అక్కడ చెప్తుంటాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తును, ప్రభువునందు ఆనందించుడి. అంటే దేవుని మీద నమ్మకం కలిగిన వాళ్ళు వాళ్ళకి కలిగి ఉన్నదంతా ఇసిరేస్తారు కదా. ఇసిరేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఏమి ఉండదంట, అనుభవించడానికి ఏమి ఉండదు. కానీ ఇతను దేని యందు ఆనందిస్తాడంటే డబ్బును బట్టి ఆనందించాడంట. ఎవరిని బట్టి ఆనందిస్తాడంట? ప్రభువును బట్టి ఆనందిస్తాడు. ఈరోజు నిజంగా నువ్వు ప్రభువుని బట్టి ఆనందించగలిగినట్లయితే అనేకులకు సహాయకుడిగా ఉంటావు, అనేకులకు. అయితే ప్రియులారా, కొన్ని విషయాలు మనం ధ్యానించి ముందుకు వెళదాం. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే 7వ వచనాన్ని పరిశీలన చేద్దాం. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కెంపుగా ఉన్నది. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉండవలసిన లక్షణం ఏంటంటే సహాయం చేయడము, చేతనంతైనా చేయడము, మేలు చేయడము, ఇతరుల గురించి మాట్లాడుకోకూడదు, పరిస్థితులు బట్టి నీ ప్రవర్తన మార్చుకోవద్దు, దేవుని మీదే నువ్వు ఆధారపడని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుని బట్టి నువ్వేం చేయాలంట? ఆనందించాలి. ఇక్కడ ఏం దేవుణ్ణి బట్టి ఆనందించంటే చాలామంది ప్రసంగాలు చేసేటప్పుడు మాట్లాడుకుని ఆనందిస్తూ ఉంటారు. తెలుసా ఆ విషయం మీకు ఎప్పుడైనా? ఇటువైపు మనం ప్రసంగం చేస్తూనే ఉంటాం, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, చెప్తే అలుగుతారు. మరలా చెప్పకూడదు. మనం నువ్వు మాత్రము 40 మంది ఉన్న సభలో డిస్టర్బ్ చేయొచ్చు, నువ్వు మాట్లాడచ్చు, నువ్వు నవ్వచ్చు, కానీ నడిపించేవాడమ్మా ఇది పద్ధతి కాదు, ఇది వాక్యానుసారమైంది కాదు, నీ ప్రవర్తన సరిగా లేదని పొరపాటు చెప్పావనుకో ఇంకెలాగుంటుంది? మీరు ఎప్పుడైనా దిష్టి తీసి ఎండుమిరపకాయల మీద ఉప్పేశారా? తీయలేదని మాటలు చెప్పొద్దు, తీసే ఉంటారు, పెళ్ళిళ్ళప్పుడు చేస్తూ ఉంటారు. ఎంత క్రైస్తవులమైనా వేస్తే ఏమైతే ఆ ఎండుమిరపకాయలు అలా ఆడతాయి. వీళ్ళ ముఖాలు నల్లగా ఉన్న వాళ్ళు కూడా అంత ఎర్రగా కనపడతారు ఆ రోజు. కాబట్టి ప్రియులారా, సొలొమోను ఏం చెప్తున్నాడంటే తన జీవితంలో దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఎలాగ ఉంటారంటే వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కెంపుగా ఉన్నది. సొలొమోను చెప్తున్నది ఏంటంటే సూర్యుని చూసిన ప్రతి ఒక్కడు కూడా, మనిషి అనే ప్రతి ఒక్కడు ఎవరిని చూస్తాడంట? సూర్యుని చూస్తాడు, సూర్యుని క్రింద బ్రతుకుతాడు. ఈ మనిషి సూర్యుని చూశాడు అనేది ఎంత నిజమో అతను చివరికి ఏం చూడాలంటే చీకటి దినాలు కూడా చూడాలి. వెలుగు దినాలి అంటే జీవితము, చీకటి దినాలు అంటే మరణం. అక్కడ చెప్తున్నాడు 8వ వచనం, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములు అన్నీ సంతోషముగా ఉండవలనని రాబోవునది అంతయు వ్యర్థం. నీకు దేవుని యందు నువ్వు ఆనందించాలంటే ప్రస్తుత జీవితము గొప్పది, రాబోయే జీవితము వ్యర్థమైనది.
రాబోయే జీవితం కూడా అద్భుతంగా ఉండాలంటే ప్రస్తుత జీవితంలో నువ్వు దేవుని యందు ఏం కలిగి ఉండాలంట? నమ్మకం కలిగి ఉండాలి. దేవుని యందు మాత్రమే ఏం చేయాలంట? అంటే ఆనందం అనేది చాలా రకాలుగా వచ్చేది. ఒక్కోసారి పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు అనుకోకుండా మన చేతులు మన కాళ్ళు కూడా ఊగుతూ ఉంటాయి. మీరు గమనించారా లేదు? ఎందుకు? పార్కిన్సన్ రోగం, పక్షవాతం వచ్చి కాదు. ఆ మ్యూజిక్ విని ఆ మ్యూజిక్ మన హృదయాన్ని ఏం చేసిద్ది అంటే రా 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 అంటది. దేనికి? డ్యాన్స్ వేయడానికి. నిజంగా క్రైస్తవులు కూడా పెళ్ళిళ్ళలో, పుష్పలంకరణ ఫంక్షన్లో ఎంతో భక్తులుగా చూస్తున్న మనం కూడా పెళ్ళిళ్ళలో పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసే క్రైస్తవులు కూడా ఉంటారు. లేరా? ఉంటారు. అయితే ప్రియులారా, సంతోషము అనేది దేవుడు ఎక్కడ వెతకమంటున్నాడంటే పెళ్ళిళ్ళలోనో పాప భోగముల్లో వెతకమనట్లేదు. మనిషికి సంతోషము రెండు రకాలుగా దొరికేది. శాశ్వతమైన సంతోషము, అశాశ్వతమైన సంతోషము. కానీ అశాశ్వతమైన సంతోషముగా ఉన్న పాప భోగములు, ఆకాను కమ్మి దొరికింది, షేనారు వస్త్రం దొరికింది చాలు అని అనుకున్నాడు. కానీ ఇది పట్టుకుంటే నేను శపితమైన వాడిని అవుతాను అనుకున్నాడా? అనుకోలే. దాన్ని పట్టుకున్నాడు, సంతోషం అనుకుని పట్టుకున్నాడు, సంతోషం అనుకుని దాశాడు. చివరికి అది ఏం చేసింది? అతన్ని నాశనం చేసింది. తర్వాత ఇస్కరియోతు యోధ యేసు నమ్మితే 30 వెండి నాణ్యాలు వచ్చి దాన్ని దెబ్బకి యేసు నమ్మాడు. 30 వెండి నేలలు వచ్చాయి. దేనికి వేసి కొట్టుకున్నాడు? తిరిగి నేలకి ఇసిరి కొట్టాడు. అదే డబ్బుల కోసం ఎన్నో ప్లాన్లు వేశాడు ఇస్కరియోతు యోధ. ఎవరిని పట్టియడానికి? తిరిగి డబ్బులు వచ్చాక ఏం చేశాడు? ఏదో ఒకటి కొనుక్కోవచ్చుగా. ఇలాగే తిక్కలోలాగా మనం కూడా ఆలోచన చేస్తాం. చాలా కష్టపడి ప్రార్థనలు మానేసి రాత్రి పగలు డబ్బులు సంపాదిస్తాం. ఎవరి కోసం అంటే బిడ్డల కోసం అంటాం. తిరిగి ఆ బిడ్డలను చూస్తే బిడ్డల జీవితాలు అస్తవ్యస్తంగా కుళ్ళిపోయినట్టుగా ఉంటాయి. సుగంధ తైలములో ఈగలు పడినట్లుగా మన బిడ్డల జీవితంలో పాపము ప్రవేశించి మన బిడ్డల జీవితాలు ఏమైపోతాయంట? కొట్టుకుని పోతాయి. కొట్టుకుని పోయిన తర్వాత వచ్చి అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి, అయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయి అంటారు. ప్రార్థన చేయని నువ్వు ఎంత వేడుకున్నా కూడా నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోగలవా? ప్రార్థనకి తండ్రి మీ పిల్లల్ని కింద కూర్చోబెట్టండి, వరుసగా కూర్చోండి, ఎన్ని మాటలు మనం చెప్పినా మరలా చేసే తప్పుని చేస్తూనే ఉంటాం. ఈ పొరపాట్లో ఏం చేస్తామంటే బిడ్డలు ఒక చోట ఉంటారు, మనం ఒక చోట ఉంటాం. వాళ్ళకి ఒక క్రమశిక్షణ మనం ఏం చేయలేము, నేర్పించలేము. అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే మోనార్కులు అయిపోతారు. మోనార్క్ అంటే ఏంటో తెలుసా? ఎవడు చెప్పినా వినడు, ఒక రకంగా మూర్ఖుడు అయిపోతాడు. ఆ మూర్ఖమైన స్వభావం మన బిడ్డలకు నేర్పేది ఎవరు? మనమే. అవి నేర్పి తర్వాత ఏం చేస్తామంటే ఆ మూర్ఖత్వాన్ని తీయడానికి ప్రయత్నిస్తాం. సజ్జపడిద్దా? మ్రొక్కయ్య వంగంది మోనే వంగందా? అదేనా మీ సామెత? మ్రొక్కయ్య వంగితేనే మ్రోనే వంగిద్ది. ఈరోజు మీరు మొక్కలుగా వంచకుండా మీ పనులు బిజీలో పడిపోతారు. మీరేదో డబ్బులు సంపాదించాలి, ఏదో సినిమా పాటలు కోటీశ్వరుడు అయిపోయినట్టు మనం అయిపోవాలని రాత్రింబగలు ఎక్కలేని కష్టం నువ్వే కష్టపడతావు. పోనీ డబ్బులు ఉన్నాయమ్మా, ఏంటమ్మా చాలా సంపాదిస్తున్నావు రాత్రింబగలు, కానుక ఏదమ్మా అంటే రాత్రింబగలు సంపాదిస్తున్నారు కదా కానుక ఇవ్వాలిగా, మరి ఇస్తారా? కానుకలు కూడా దాచుకుని గొప్పోళ్ళు అయిపోదాం అనుకుంటారు. పోనీ గొప్పోడు ఏమైనా అయ్యావా? మంచి ఇల్లు అంటే ఇంటికి వెళ్తే ఒక మంచి ఫ్యాన్ ఉండదు, ఒక మంచి విస్తీర్ణం ఉండదు, ఒక మంచి మంచం ఉండదు, ఏది మంచిది ఉండదు. కానీ రాత్రి పగలు నువ్వేం చేసావంట? కష్టం. ఈ కష్టం ఎక్కడ పోసావు? మలాకీ గ్రంథం ఏమైనా గుర్తొస్తుందా? ఒక వ్యక్తి డబ్బంతా సంపాదించుకుని దేవుడికి కూడా ఇవ్వకుండా సంచిలో దాచుకున్నాడంట. ఆ సంచికి ఏముందంట? భలే చెప్తారు ఇలాంటివి అడిగితే మాత్రం. చేసేది కూడా అలాగే చేస్తారు. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో మనం విడిచిపెట్టి చిల్లు సంచిలో డబ్బులు వేసినట్లుగానే మన ప్రవర్తన కూడా ఈరోజు ఉంది. అది నమ్మినా నమ్మకపోయినా, మీరు తిట్టుకున్నా నవ్వుకున్నా ఇది నిజం. దానిని ఎవరైతే పట్టించుకోరో వాళ్ళ కుటుంబాలు ఎన్నడూ కూడా ఆశీర్వదింపబడలేవు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, యవనస్తులకి మరి ముఖ్యంగా చెప్తున్నాడు. 9వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. యవనస్తులకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. యవనస్తుడా నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు ప్రవర్తించు, నీకు నచ్చినట్టుగా ఏదైనా చెయ్యి అని చెప్పేశాడు. ఎవరికి? యవనస్తుడికి. నీకు ఎలాగ సంతోషమైతే అలా చెయ్యి అని చెప్పాడు. ఈరోజు నిజంగా ప్రార్థన జరుగుతుంది, మధ్యలో లెగ్గకూడదు, ముందే నీళ్లు తాగి రావాలి, ముందే 1, 2 ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవాలి. ఈ జ్ఞానం మనకుంటే మధ్యలో మనం లెగం. నిజమేంటంటే లెగం. చెప్పినా కూడా ఏతూకి లేచి శబ్దాలు చేసి మాట్లాడి గందరగోళం చేసేవాళ్ళు సంఘాల్లో ఉంటారు.
మన సంఘంలో ఎవరైనా ఉన్నారా పేరు చెప్పండి అని నన్ను అడగద్దు. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ అలాగా నువ్వు చేసినట్లయితే, నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించినట్లయితే, అక్కడ చెప్తున్నాడు పులి స్టాప్ వేసిన తర్వాత, అయితే అన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొస్తాడంట, తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతీది ఎవడో లెక్కడగట్లేదు అనుకుంటున్నాడేమో, నిన్ను ఎవడు ఎదిరించట్లేదేమంటున్నాడేమో, నీకు ఎవడు ఏం చెప్పట్లేదు అనుకుంటున్నావు. కానీ అడిగే అతను ఒక ఆయన ఉన్నాడు. అది మాత్రం నువ్వేం చేయాలంట, గుర్తుపెట్టుకో, కొంచెం గుర్తుపెట్టుకో. కాబట్టి యవన బిడ్డలు కూడా ఈరోజు యవన కాలంలో తల్లిదండ్రులని ప్రేమించడం కంటే, చదువుల్ని ప్రేమించడం కంటే, దేవుణ్ణి ప్రేమించడం కంటే, మనుషుల్ని మరింతగా బయట యవనస్తుల్ని ప్రేమించడంలో చాలా విముగ్గులైపోతున్నారు. చివరికి వాళ్ళు ఫెయిల్ అయిపోయి చచ్చిపోవడాలు, సూసైడ్లు చేసుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, యాసిడ్లు పోసుకోవడాలు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే యవన కాలంలో నీకు నచ్చినట్లుగా ప్రవర్తించాలని నీ మనసు నిన్నేం చేసిద్దంట, ప్రేరేపించిద్ది. కానీ నువ్వు అలా చేయకూడదు. నీ మనసు నిన్ను చాలా ప్రేరేపించింది. ఒక మాట చెప్తూ ఉంటాడు కొత్త నిబంధనలో, నీకు అన్ని విషయంలో స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేసే అవకాశం నీకుంది, కానీ అన్నీ నువ్వేం చేయకూడదంట, అన్నిట్లో ఏలు పెట్టకూడదు, అన్నిట్లో తలదోర్చకూడదు, అన్నీ మాట్లాడకూడదు. కానీ అన్నిట్లో మనం పెట్టి ఇరికిచ్చి మళ్ళీ తాలేం. కాబట్టి ఎప్పుడైనా ఇరుక్కునే ముందే ఆలోచించాలి. ఇరికిచ్చిన తర్వాత ఈరోజు అందుకే వ్యసనాలు చాలామంది మానుకో అయ్యా, మానుకో అమ్మ అంటారు. మానుకోలేం. నిజమేంటంటే ఎందుకో తెలుసా, మనం వెళ్ళి ఇరుక్కున్నాం దానిలోకి. ఈరోజు నిజంగా టీవీలు వదిలిపెట్టాలని ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఒక 6 నెలలు కేబుల్ పెట్టుకోకూడదు, ఫోన్ అసలు ముట్టుకోకూడదు అని ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సాధ్యపడిద్దా? మనందరం వెళ్ళి దేనిలో ఇరుక్కున్నాం, చదువు రాని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కూడా ఒక పెద్ద ఫోన్ పట్టుకుని, అసలు కొన్ని ఇంగ్లీష్ పదాలు మాకే కాస్త చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలియదు అవన్నీ. మొన్న కూడా మా అమ్మాయి ఆ ఆడియో పట్టుకుని బొమ్మలు అని చెప్తుంది. అంటే వీళ్ళకి అర్థమైంది ఇది నొక్కి బొమ్మలు అంటే బొమ్మలు వస్తాయని. నిజంగా టెక్నాలజీ చాలా నేర్చుకుంటున్నారు, కానీ వాక్యం నేర్చుకోవడానికి ఎవరికి ఏం లేదంట, ఆసక్తి లేదు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, కదలని వారును స్థిరులను ఉండి మీరు ఏమయ్యాలంటే దేవుని కార్యముల ఎడల ఆసక్తి ఉండాలి. ఆసక్తి వేటి మీద, ఇతరుల వాటి మీద, ఇతరుల బట్టల మీద, ఇతరుల పనుల మీద, ఇతరుల ఉద్యోగాల మీద, ఇతరులు చేసే వాటి మీద కాదు ఆసక్తి. దేని మీద ఉండాలంటే ఆసక్తి, దేవుని వాక్యం. నేను ఒక ప్రశ్న అడిగి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది, నేను ముగిస్తాను కూడా. మీ జీవితంలో ఎప్పుడైనా, జీవితం అంతా కాదులే కానీ 2 సంవత్సరాలు నేను సేవకు వచ్చి ఎన్నడైనా మీరు చెప్పిన వాక్యం నాకు అర్థం కాలేదు బ్రదరు, ఈ వాక్యం తర్వాత ఈ వాక్యం ఎందుకు చెప్పారని అడిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా మాట మీకు అర్థమైందా? ఎప్పుడైనా అడిగారా? ఎందుకు అడగలేకపోతున్నారు? బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నానా? మరి నేను అర్థమైనట్టు చెప్తే టయానికి రావాలి, కానుకలు ఇవ్వాలి, చక్కగా భక్తి శ్రద్ధలతో బ్రతకాలి. అది సాధ్యపడుతుందా? అని నేను చెప్పేది మీకు అర్థం కావట్లా, అర్థం కాకపోతే అడగాలి, మీరు అడగట్లా అంటే మీకేమీ లేదని. మీలో ఆసక్తి కలపడానికి స్త్రీల కూడిక, మీలో ఆసక్తి పెంచడానికి బైబిల్ తరగతులు, మీలో ఆసక్తి కలపడానికి ఇంటింటికి తిరిగి ప్రార్థన. ఈ నెల మనం మౌనంగా ఉందాం, ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నా. పోనీ ఒక్కళ్ళైనా పిలుస్తారేమో అని ఆశపడ్డా, ఒక్కళ్ళు కూడా పిలవాల. అంటే ఇదంతా నా బలవంతం మీద మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేయడమే తప్ప మనస్ఫూర్తిగా ఒక సేవకుడు మన ఇంటికి వస్తున్నాడన్న మనసు మీలో లేదు. ఏదో వస్తున్నాను కాబట్టి 6ంటికి సమోసా తెచ్చి 7:30కి ఆ చల్లటి సమోసా నాకు ఇస్తున్నారు తప్ప దేవుని యొక్క సేవకుడు ప్రార్థన నా కుటుంబానికి మేలన్న స్వభావం మీలో లేదు. ఇది నిజం, మనలో లేదు. కాబట్టే వచ్చే సేవకులు ఏం చేయలేకపోతున్నారంటే ఆసక్తిగా మీ ఇళ్ళకి రావట్లా. అందుకే మరి గతం సేవకులు ఎందుకు ఇళ్ళకి వెళ్ళి చేయలేదు, ఎందుకు ఇలా చేయలేదు, వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళంటే వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. మనలో ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాల, ఆసక్తికరమైన పనులు చేయాల. మనలో ఆసక్తి ఉంటే నేనంటే యవనస్తున్న ఒక 10 కుర్చీలు బయట ఇసరగలను, కానీ వాళ్ళు ముసలోళ్ళు కదా, ఇసరలేరు. అందుకే కార్యక్రమాలు పెట్టడం ఏం చేశారు, మానేశారు. మానేసిన తర్వాత మరలా వాళ్ళని ఏమంటావు, ఈయనేం చేశాడు పని అంటాం. ఆయన ఏం చేయాలి, అసలు నువ్వేం చేసావు అది చెప్పు. వాళ్ళు ఏం చేశారో పక్కన పెడదాం, సేవకులు ఏం చేశారో పక్కన పెడదాం, నువ్వేం చేసావు సంఘం కొరకు పని అది చెప్పండి. సేవకు డిసైడ్ అయ్యి సేవ చేయడమే ఒక పెద్ద పని. నిజమేంటంటే మాలో ఎంత దుర్మార్గుడు ఉన్నా, మాలో ఎంత అనీతిమంతుడు ఉన్నా, మాలో ఎంత చెడ్డవాడు ఉన్నా మీ కంటికి ఎలా కనపడాలి? అది ఎంత పెద్ద కష్టమైన పనో తెలుసా మీకు?
ఒక్కోసారి చెప్తుంటా ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోదాం మనం అంటే మా వాళ్ళకి అర్థం కావట్లే, ఉందాం అంటారు. ఒక్కోసారి మనలో ఉన్న మూర్ఖుడు ఒక్కోసారి బయటికి ఇలా వచ్చి పడతాడు. ఆ పడినప్పుడు చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అమ్మో అనిల్ మావులోడు కాదని అనుకుంటారు. అంతేనా? అంటే ప్రతి ఒక్కళ్ళు నాబాలు కనపడతాడు, ప్రతి ఒక్కళ్ళు ఒక అభిగేయులు కూడా కనపడుతుంది. కానీ జనాలు సమయాన్ని సందర్భాన్ని చూసుకోక అమ్మో అనిల్ కూడా మావులోడు కాదులే ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవుని యందే నమ్మకం ఉంచు, నీ జీవితంలో దేవుని యందే ఆనందించు. అలా కాకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు దేనిలోకి వస్తావంట? తీర్పులోకి వస్తావు. చూడండి, ఇంకా 10వ వచనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. లేత వయసును నడిప్రాయమును గతించిపోనని గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకునము. నీ దేహాన్ని నీ ఆత్మను పాడు చేసే లక్షణాలు నీలో ఉంటే వాటిని నువ్వేం చేయాలంట? చెరుపు వేసుకోవాలి. అది ఎప్పుడు చెరుపు వేసుకోవాలంట? లేత ప్రాయంలో ఉన్నప్పుడు. లేత ప్రాయంలో ఉన్నప్పుడు ఎందుకు చెరుపు వేసుకోవాలి? చూడండి, ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ముదిరిపోయిన కాయ రుచిగా ఉంటుంది, లేతకాయ. అలాగే ముదిరిపోయిన వ్యక్తి మారడానికి అవకాశం ఉండదు. లేత మనుషులు, ముదిరిన కాయ తీయగా ఉండిద్ది, లేత మనిషి కార్యాలు మారడానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే, మీ బిడ్డలను బాల్య దినమందే సంఘానికి పంపించాలి. సంఘంలో మీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. మీరు వాక్యానికి నేర్పించకుండా నా బిడ్డలు చదువుకుంటున్నారులేండి అదండి ఇదండి అంటారు. మీరు ఎప్పుడైనా మీ బిడ్డలని 66 పుస్తకాల పేర్లు చెప్పమనండి చాలు, ఇంకెక్కువ వద్దు. 66 పుస్తకాలు మేమైతే చిన్న వయసులో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చెప్పాం, కింద నుంచి కూడా పైకి చెప్పాం. అంటే ప్రకటన, యోధ, 3వ యోహాను, 2వ యోహాను, 1వ యోహాను, 2వ పేతురు, 1వ పేతురు, అలా చెప్పుకుంటూ వెళ్ళిన దాఖలాలు మావి. అంటే నేర్పించాలి. మనం నేర్పించలేకపోతే మన జీవితంలో మనం చాలా నష్టపోతాం. మనం నష్టపోవడమే కాదు కానీ మన కుటుంబాలు నష్టపోతాయి. ఎలా నష్టపోతాయి అంటే, మనము దేవుని మీద ఆధారపడలేం. దేవుని మీద ఆధారపడకపోతే నీ సొంత జ్ఞానం మీద ఆధారపడతావు. నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే నీ సొంత జ్ఞానం ఎప్పుడు నిన్నేం చేసిద్దంట? నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్న విషయాలు ఏమిటంటే, వీటిలో ఏదైనా చెప్పిన వాక్యంలో డౌట్లు ఏమైనా, సమస్యలు ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను తెలియజేస్తాను. ప్రియులారా, వాక్యానికి లోబడినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.